తెలంగాణలో కాంగ్రెస్ మంత్రుల మధ్య రగడ పీక్స్ కు చేరుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీలో నాయకులు కలిసి సాగడం ఎండమావే అనే నానుడి మరోసారి రుజువైంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి శత్రువు కాంగ్రెస్ పార్టీయే అనే చర్చ జోరందుకుంది కూడా. అధికార కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి బయట శక్తులు అక్కర్లేదనే టాక్ సైతం మొదలైంది. తెలంగాణలో 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పవర్ పగ్గాలు చేపట్టి 2 ఏళ్లకు చేరువవుతున్న తరుణంలో నేతలు, మంత్రులు, ముఖ్య లీడర్లు హనీమూన్ పీరియడ్ ముగిసినట్లుగా భావిస్తున్నట్లున్నారు. కీచులాటలు మొదలయ్యాయి. మొన్నటి వరకు ఎమ్మెల్యేలు మంత్రులపై గుర్రుగా ఉంటే ఇప్పుడు మంత్రుల మధ్య గ్యాప్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏకంగా వరంగల్ జిల్లా మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు కొండా దంపతులు. తన శాఖలో పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారన్నది కొండా సురేఖ అభియోగం. మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనుల టెండర్లు కూడా తేడా కొట్టినట్లుగా చెబుతున్నారు. ఇది లెక్కల్లో వచ్చిన తేడా అన్నది గాంధీభవన్ వర్గాల మాట. దీంతో మంత్రుల మధ్య దూరం వచ్చిందని అనుకుంటున్నారు. వాస్తవానికి ఆ మధ్య కొండా దంపతులపై ఇదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. ఆ సమస్యను చర్చల తర్వాత పార్టీ పెద్దల కొలిక్కి కూడా తెచ్చారు. అంతా సర్దుకుందని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మళ్లీ కొండా దంపతుల కేంద్రంగా మరొక సమస్య రాజుకోవడం కలకలం రేపుతోంది. తాజా ఎపిసోడ్ పై సీఎం రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నారు? సీఎం రేవంత్ ఏం చేస్తారు? కొండా దంపతుల ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రియాక్షన్ ఏంటి? ఈ ప్రశ్నలే కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారాయి. ఈ వివాదంలో మరో మంత్రి సీతక్క పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఇటీవల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తుఫాన్ సృష్టించాయి. సమస్య రాచపుండు కాకుండా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సర్దుబాటు చేశారు. పొన్నంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు క్షమాపణ చెప్పించారు. అయితే ఎస్సీ నేత విషయంలో ఒక మంత్రి అనుసరించిన తీరు అధికార పార్టీకి క్షేత్రస్థాయిలో డ్యామేజ్ తీసుకొచ్చిందనే అభిప్రాయంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఇది సమస్య పోకముందే ఇప్పుడు కొండా దంపతులు రాజేసిన చిచ్చు కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యం లుకలుకలు బయటకొచ్చేలా చేశాయి. సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా స్వేచ్ఛ ఎక్కువ. ఎందుకంటే మా పార్టీకి ఏదైతే జనం ఎక్కువ కాబట్టి ఆ స్వేచ్ఛ కూడా ఎక్కువే అని చెప్పి బహిరంగంగా చాలా సార్లు కాంగ్రెస్ నేతలు చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఒక అంశం తర్వాత ఒక అంశం బయటికి రావడం, ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీ దగ్గర మాట్లాడడం, చర్చలు కొలిక్కి తీసుకురావడం జరుగుతుంటాయి. ఇప్పుడు మళ్ళీ మంత్రుల మీదే, ఒక మంత్రి మీద మరొక మంత్రి ఫ్యామిలీ కంప్లైంట్ చేయడం, దాని గురించి మరి మరొక మంత్రి ఎటువంటి ఆన్సర్ ఇస్తారు, ఎటువంటి రియాక్షన్స్ ఇస్తాయి, దీనికి ఎటువంటి పులి స్టాప్ పెట్టబోతోంది అధిష్టానం అనేదే ఇప్పుడు క్లియర్ కట్ గా వస్తున్నటువంటి ప్రశ్న. మరి దీనికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ మా ఇన్పుటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ ఆశ. సో మీరు అన్నట్టు ప్రభుత్వం చేసే పని కంటే పార్టీ పంచాయతీలు ఎక్కువైతున్నాయి, క్రమశిక్షణ కమిటీ చేయాల్సినటువంటి పనులు ఎక్కువ జరుగుతున్నాయి. ఒకటి కాకపోతే ప్రతిసారి క్రమశిక్షణ కమిటీ పీసీసీ ముందుకు పంచాయతీ వెళ్ళడం, మరి ముఖ్యంగా కొండ సురేఖ విషయంలో ఇప్పటికే గతంలో కూడా చాలా సందర్భాల్లో అక్కడటువంటి వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి కూడా గతంలో వీళ్ళపైన కంప్లైంట్ చేయడం జరిగింది. భద్రకాళి ఉత్సవాలకు సంబంధించి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన, అసలు బోనాల సంస్కృతి లేదు భద్రకాళిలో, కొత్త సంస్కృతిని రుద్దొద్దు పూయొద్దు అంటూ కూడా ఆ విషయంలో కూడా కొంత సీరియస్ అయ్యారు. అంతేకాదు మురళి సైతం కొండ మురళి, కొండ సురేఖ వీళ్ళిద్దరు కూడా అంటే గతంలో మాకు అసలు డబ్బులు రానటువంటి శాఖను మాకు అప్పచెప్పారన్నారు. అంతేకాదు కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినప్పుడు కూడా ఓర్చుకోలేదు, కడియం శ్రీహరిని బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడారు. సో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సో కొండ వర్సెస్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ లాగా మారిపోయింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొన్న మేడారంకి సంబంధించినటువంటి టెండర్ల విషయంలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ మా ప్రమేయం లేకుండా చేస్తున్నారంటూ కూడా
కోట సురేఖ కొంత ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు అంతేకాదు ముఖ్యమంత్రి వరకే కాదు, అవసరమైతే ఢిల్లీకి పోయి అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారన్న వాదన కూడా ఇంకోవైపు బలంగా వినిపిస్తుంది. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఒకవైపు ఈ రోజు అటు సీతక్కతో పాటు పొన్నం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సో ఇద్దరు కూడా ఈ రోజు వరంగల్ పర్యటన నడుస్తుంది. సో పర్యటన తర్వాత ఎట్లాంటి కొలికి రాబోతుందన్న చూడాల్సినటువంటి అంశం కనిపిస్తుంది. బట్ ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రకమైనటువంటి పోరు కనిపిస్తుంది. అటు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా టీడీపీ కోవట్లున్నారు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతుంది. మోరోవర్ నల్గొండ జిల్లా విషయానికి వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ పైన సొంత ప్రభుత్వం పైనే ఆయన తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. అటు కరీంనగర్ విషయానికి వస్తే ముగ్గురు ఒకే జిల్లాకు చెందినటువంటి మంత్రులు ఉన్నారు. అక్కడ దుద్దిల శ్రీధర్ బాబు కానీ, లేదంటే పొన్నం ప్రభాకర్ కానీ, అడ్లూరు లక్ష్మణ్ కానీ, సో అక్కడ కూడా కొంత పొసగడం లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ జిల్లా పరిస్థితి అట్లుంది. హైదరాబాద్లో అసలు మంత్రులే లేరు. సో ఇవన్నీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. అసలు వరంగల్ పంచాయతీ ఎటు తిరగబోతోంది? సో మొన్న అడ్లూరు లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ లాంటి ఎపిసోడ్ లాగానే మళ్ళీ ఇది కూడా జరగబోతోందా? సో అంత భారీ ఉందా పరిస్థితి? ఇంటర్నల్ ఎట్లా ఉంది కనుక్కుందాం. కరెస్పాండెంట్ ప్రశాంత్ అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, వరంగల్లో ప్రతి నెల ఏదో ఒక పంచాయతీ బయటకు వస్తోంది. మొన్న నాయన రాజేందర్ రెడ్డి ఇంట్లో అందరు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు, కొండా మురళి, కొండా సురేఖకు యాంటీగా. సో కొండా వర్సెస్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ లాగా మారిపోయింది పరిస్థితి. సారీ. ప్రశాంత్. ఎస్ శ్రీకాంత్, వరంగల్లో అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం కయ్యాలు పరిపాటిగా మారాయి. కాంగ్రెస్ సాంప్రదాయంగా ఎవరు ఇష్టారీతిన వాళ్ళు మాట్లాడే ధోరణి ఏదైతే ఉందో అది మరొకసారి అయితే తేట తెల్లం అవుతుంది. 2 సంవత్సరాలు గడిచినా కూడా కాంగ్రెస్ లో మాత్రం వర్గపోరు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపించింది. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్థానిక ఎమ్మెల్యేలతో స్థానిక మంత్రి కొండా సురేఖ దంపతులకు గొడవలు, అటు వర్గ విభేదాలు వస్తే తాజాగా అటు మేడారం పనుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పనులను నా శాఖ నుంచి చేస్తున్నాడు, నా ప్రమేయం లేకుండా నాకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదంటూ కూడా కొండా సురేఖ దంపతులు అటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కంప్లైంట్ చేయడమే కాకుండా నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. అయితే ఈ సందర్భంగా మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు మనకు కొద్దిసేపటి క్రితమే సమాచారం అందింది శ్రీకాంత్. ఆ మేడారం అభివృద్ధి విషయంలో ఎవరు రాజకీయాలు చేయొద్దు, అవి పూర్తిగా నా నుంచి వెళ్ళిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే అక్కడ పనులు జరుగుతున్నాయి, ఎవరు ఈ విషయంలో జోక్యాలు చేసుకుని అతిగా ఆలోచించవద్దు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అటు మంత్రి కొండా సురేఖ దంపతులకు స్వయంగా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు. ఒకరు కొండా సురేఖ, మరొకరు సీతక్క. సీతక్కకు సంబంధించి పంపకాలు చేసిన విషయంలో అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తన సొంత నియోజకవర్గము, తన సొంత జిల్లా అయిన ములుగు జిల్లా, మహబూబాబాద్ జిల్లాలను మంత్రి కొండా సురేఖ కాకుండా సీతక్కకు పూర్తిగా బాధ్యతలు అప్పగించారు. కొండా సురేఖకు సంబంధించి వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా, జనగామ జిల్లా, ఈ 3 జిల్లాలు వీరిని సమీక్షించాల్సిందిగా చూశారు. ఈ ఇద్దరికి సంబంధించి 6 జిల్లాల పైన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పూర్తిగా కోఆర్డినేషన్ చేయడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అయితే ఈ తరుణంలో ములుగు జిల్లాలోని ములుగు నియోజకవర్గంలో మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియాలో అటు మేడారం మహాజాతర ఉంది. ఆ మేడారం మహాజాతరకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలను వెచ్చించి సర్వంగా సుందరంగా అక్కడికి వచ్చేటువంటి 2 కోట్ల భక్తులకు పూర్తిగా వసతులు కల్పించేందుకు అమ్మవారి ఆ దేవాలయ ప్రాంగణాలను 1000 సంవత్సరాల పాటు చరిత్రలో నిలిచేలాగా ఒక ఆకృతితోటి రాతి నిర్మాణాలతోటి 150 కోట్ల రూపాయలతోటి పునరాభివృద్ధి పనులను కొద్ది నెల రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పనులు ప్రారంభించారు. అయితే పనులను కూడా అక్కడ స్థానికంగా ఆ జేసీబీలు పూజలు చేసి కూడా పనులు ప్రారంభించారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే ఈ తరుణంలో కొండా సురేఖ దంపతులు ఎండోమెంట్ శాఖ మంత్రిగా ఉన్న నాకు సంబంధం లేకుండా 71 కోట్ల రూపాయల పనులను సీసీ వర్క్స్ అన్ని కూడా ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి సంబంధించిన వారు టెండర్లు దక్కించుకొని పనులు చేస్తున్నారు, నాకు సమాచారం ఇవ్వడం లేదంటూ అటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇటు సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేడారం విషయంలో ఎవరు రాజకీయాలు చేయొద్దు, ఎవరు తలదూర్చొద్దు, అవన్నీ కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి జరిగే డైరెక్షన్ లోనే
ఈ పనులు జరుగుతున్నాయి, దీంట్లో ఎవరు తలదూర్చుకోవద్దంటూ కూడా కొండా దంపతులకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు మనకు తెలుస్తుంది. శ్రీకాంత్, మరోవైపు ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కొండాను కాదని కొండాను కట్టుకొట్టి అక్కడ పనులు చేయించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఎస్ శ్రీకాంత్, అంటే మంత్రి సీతక్క ఇలాకాలో సీతక్క నియోజకవర్గం అది. సీతక్కతో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు ఉన్నారు. ఇది సీతక్క ఉంది, అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోఆర్డినేషన్ లోనే ఈ వర్క్ డివిజన్ జరిగింది. అక్కడ మేజర్ గా A1 కాంట్రాక్టర్ గా ఉన్న కాంట్రాక్ట్ కంపెనీలు శ్రీనివాస్ రెడ్డికి ఉన్నాయి. అతను గత 20 సంవత్సరాలుగా తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక పనులు చేసిన అనుభవం ఉంది కాబట్టి తన కంపెనీకి ఈ యొక్క పనులు ఇచ్చినట్లు అక్కడ జిల్లా అధికార యంత్రాంగము R&B కావచ్చు, అటు సివిల్ వర్క్స్ సంబంధించి కావచ్చు, కలెక్టర్ కావచ్చు, జిల్లా మంత్రి అయినటువంటి సీతక్క చెప్తున్నారు. కానీ కేవలం కావాలని రాద్ధాంతము చేయడంలో తప్ప ఇలా వేరే దురుద్దేశం తప్ప ఇందులో ఎలాంటి విభేదాలు లేవని మాత్రం అటు సీతక్క ఉన్ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు. కానీ కొండ సురేఖ దంపతులు మాత్రము మా దేవాదాయ శాఖ సంబంధించినటువంటి నిధులు మాకు తెలియకుండా, మాకు సమాచారం ఇవ్వకుండా పనులు చేస్తున్నారు, మమ్మల్ని కోఆర్డినేట్ చేయడం లేదని మాత్రము కొంత అలిగినట్లు తెలుస్తుంది శ్రీకాంత్. అయితే ఈ తరుణంలో కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత ఇప్పటికే 4 మంత్రుల పైన ఉంది. అయితే అక్కడికి పనులకు సంబంధించి సీతక్క కోఆర్డినేషన్ చేస్తుంది. ఏదైనా ఉంటే సీతక్కతో మాట్లాడుకొని కోఆర్డినేట్ చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది. అయితే నేరుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా కాంప్లైంట్ చేయడంతో ఒక్కసారిగా రాజకీయాలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇన్ఛార్జి మంత్రి పైన కొండ సురేఖ దంపతులు కాంప్లైంట్ చేయడం ఒక్కసారిగా చర్చకు దారితీసింది. అయితే ఇన్ఛార్జి మంత్రిపై కాంప్లైంట్ చేయడం అయితే ఒక్కసారిగా అధికార కాంగ్రెస్ పార్టీలోనే చర్చకు దారితీసింది. కలిసి ప్లాన్ చేయాల్సిన వాళ్ళు కాంప్లైంట్లు చేయడం వల్ల అభివృద్ధి కుంటపడుతుంది అనే చర్చ అయితే సాగుతుంది శ్రీకాంత్. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మా కరెస్పాండెంట్ స్వామి కూడా లైన్ లో వచ్చారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఎపిసోడ్స్ నడుస్తున్నాయి. ఒక దగ్గర ఏమో మంత్రుల మధ్యలో సఖ్యత కుదరట్లేదు, ఇంకో దగ్గర మంత్రులే ఇన్ఛార్జ్ మంత్రుల పైన కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి? స్వామి ఎక్కడ చెడుతోంది? ఏకంగా ఇన్ఛార్జ్ మంత్రుల పైన కంప్లైంట్లు వస్తున్నాయి. కొండా సురేఖ విషయంలో రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయండి, ఎప్పుడు నిరవధికంగా ఇట్లాంటి కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయి. ఏం జరుగుతుంది? ఎందుకు సమన్వయం లోపిస్తోంది? శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం ఒకవైపు అయితే, మిగతా అన్ని కూడా పార్టీకి ఒకవైపు తలనొప్పిగా మారాయి. చాలామంది గత 10 ఏళ్ళుగా అధికారం లేకపోవడంతో ఒక్కసారి అధికారం చేతికి రావడంతో కూడా ముబ్బడిగా తమ సొంత ఆర్జనలో ఒకవైపు పోటీ పడుతున్నటువంటి నేతలంతా కూడా ఒకరిపై ఒకరు తమకు అడ్డు వస్తున్నారు, ఆదాయ ఆర్జన అన్నట్టుగా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. మంత్రులే ఒకరి శాఖలో ఒకరు వెళ్ళిపెడుతున్నారు, కొందరు కాంట్రాక్టర్లు చేస్తున్నారు, కొంతమంది బిల్డర్లుగా మారారు, మరికొంతమంది స్థానికంగా సెటిల్మెంట్ చేస్తున్నారు. ఇలా అనేక అంశాలపైన వారి మధ్యలో వారికే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు మధ్య పొసగడం లేదు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కేసీఆర్ పూర్తిగా పార్టీ మీద పూర్తిగా నియంత్రణతోటి ఒకవైపు పూర్తిగా కట్టుబడి ఉండేది. కేసీఆర్ ఒక మాట చెప్తే కింది స్థాయి వరకు కూడా అమలయ్యేది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రిని ఒకవైపు పీసీసీ చీఫ్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. వారు ఒకటి చెప్తే క్షేత్రస్థాయిలో ఒకటి జరుగుతుంది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లురవికి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా వారి మాట వినట్లేదు. ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ ఒకటి మాట్లాడతాడు, ఆయన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటి మాట్లాడతారు. ఆ జిల్లాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటుంది. మరోపై వరంగల్ జిల్లాకు వచ్చేసరికి ఇటు ఒక జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెత్తనం చేస్తున్నారని చెప్పి ఒకవైపు అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 కీలక మంత్రుల నుంచి ప్రాతినిధ్యం వేస్తున్నారు. ఒకవైపు తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎవరికి వారే అన్నట్టుగా అక్కడ వారి ప్రాబల్యం కోసం ప్రయత్నం చేస్తుండడం, తమకు సొంత ఆర్జన కోసం వాళ్ళంతా కూడా ఒక ఎగబడుతుండడంతో ఇలాంటి పరిస్థితి తలెత్తుతున్నట్టుగా కూడా పొలిటికల్ సర్కిల్స్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది. మేడారం పనుల విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేని విషయంలో ఏలుపెట్టి తన మనుషుల ద్వారా టెండర్లు వేయించడంతో కొండా మురళి కొండా సురేఖ భర్త ఎమ్మెల్సీ కొండా మురళి ఈ విషయంలో ఆదూర్చడం, వాళ్ళ మనుషులు కూడా టెండర్ వేయడం, ఒకవైపు టెండర్ ఖరారు కాకముందే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనుషులు పనులు మొదలుపెట్టడం, అక్కడ మెటీరియల్ తెచ్చి వేసుకోవడం ముఖ్యమంత్రి అండమనకు ఉన్నది. ఒకవైపు స్థానిక మంత్రి సీతక్క, ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య అవగాహన కారణంగా ఇది జరుగుతుందనేది కూడా ఇంకొక చర్చ అయితే వరంగల్ జిల్లాలో లేకపోలేదు. ఒకవైపు తాము చేస్తున్నటువంటి తమ శాఖలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెలిపెట్టడం ఏందని చెప్పేసి కొండా మురళి గతంలోనే ఆయన చేస్తున్నటువంటి వ్యవహార శైలిపైన ఒకవైపు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలకు, మరోవైపు కొండా దంపతులకు మధ్య పొసగడం లేదు. దీంతో ఏకంగా అది డిసిప్లినరీ కమిటీ వరకు కంప్లీట్ చేసే వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు తనకు వచ్చినటువంటి అందివచ్చిన అవకాశంగా కొండా మురళి మరొక రాజకీయ పావును కలుపుతూ
తమ డిపార్ట్మెంట్లో కొండ సురేఖ తమ డిపార్ట్మెంట్లో శ్రీనివాసరెడ్డి వేలు పెడుతున్నారు. తమ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినంత మాత్రాన తమ శాఖ పైన జోక్యం చేసుకోవడం ఏంటని చెప్పేసి వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. రీసెంట్గానే మనం చూసాము, ఇటు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ సంబంధించిన వ్యవహారంలో పార్టీకి ఒక 2-3 రోజులు చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డది. అనరాని మాట అన్నారని చెప్పేసి పొన్నం ప్రభాకర్ పైన అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం, దళిత సంఘాలు, మాదిగ సంఘాలు అధిష్టానం కూడా సీరియస్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే కర్ణాటకలో అదే పరిస్థితి కనిపిస్తోంది. సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్ 2 వర్గాలుగా విడిపోయి ఇక ముఖ్యమంత్రి మార్పు జరుగుతున్నటువంటి వార్తలు దేశం మొత్తం నడుస్తున్నాయి. ఉన్నాయే 3 రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం, ఒక చిన్న ముక్క అని చెప్పాలి. ఉన్న 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత అగమ్య గోచరంగా, ఒక దేశాన్ని వెళ్ళిన పార్టీ 2 రాష్ట్రాల విషయంలో ఎందుకు అధిష్టానం సీరియస్ గా ఉండట్లేదు? ఇందాక మీరు అన్నట్టు కేసీఆర్ పార్టీ పైన నియంత్రణ చేసినట్టు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారు, పైన రాహుల్ గాంధీ ఉన్నారు, పెద్ద బిజీ ఉన్నారు అంటే ఉండే 2 రాష్ట్రాల్లో అధికారం. ఎందుకు పార్టీ ఒక క్రమశిక్షణలో పెట్టుకోలేకపోతున్నారు? ఎక్కడ లోపం జరుగుతోంది? అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే సహజంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, ఇలాగే వివరిస్తారు. కాంగ్రెస్ లక్షణమే ఇదని చెప్పేసి బయట జనమంతా అనుకుంటూ ఉంటారు. ఒకవైపు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు అందరూ ఒకవైపు ఎవరికి వారు కొట్లాడుకున్నప్పుడు కూడా ఏదైనా ఇష్యూ అయినప్పుడు అందరు కలిసి ఏకతాటిపైకి వస్తారు. అలాంటి సందర్భంలోనే పార్టీ బలపడి ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం పైన పోరాడి కేసీఆర్ అధికారంలో దించిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఒకవైపు అప్పటికి పార్టీలో చాలా కాలంగా ఉన్న దశాబ్దాలు కొనసాగుతున్నటువంటి సీనియర్ నేతలకు కొత్తగా వచ్చి పార్టీలు చేరిన వారికి మధ్య సఖ్యత పొదగడం లేదు. ఒకవైపు వారి మీద కమాండ్ చేసిన పరిస్థితి లేదు. ఎవరిపైన యాక్షన్ తీసుకుంటే ఏం జరుగుతుందనే భయం అయితే పార్టీలో ఉన్నది. ఒకవైపు ఇప్పుడు సామాజిక వర్గాల ఈక్వేషన్ వస్తుంది. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏలు పెడితే బీసీల విషయంలో రాష్ట్రంలో పరిస్థితి బగ్గుమంటున్న ప్రస్తుత తరుణంలో బీసీ శాఖ మంత్రి కొండా సురేఖ శాఖలో ఆయన వేలిపెట్టి పెత్తనం చేయడం ఏంది? ఒకవైపు బీసీలను ఎదగడం లేదు, తొక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇది రేపు ఇంకొక వైపు ఎలా టర్న్ తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి శంకుస్థాపన చేసి వచ్చినటువంటి పనుల విషయంలో ముఖ్యమంత్రి నేరుగా పర్యవేక్షణ చేస్తున్నటువంటి ఈ శాఖ విషయంలో ఇప్పుడు మళ్ళీ తమ శాఖ విషయంలో ఇతర మంత్రులు వేలిపెట్టడం ఏంది? ఏ శాఖలో ఆ శాఖ మంత్రికి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉండాలి. ఇలా కాకుండా పైనుంచి పెత్తనం చేసి ఒకరి శాఖలో ఒకరు వేలు పెడుతూ వేరే శాఖకు సంబంధించిన వ్యక్తులు వచ్చి మా శాఖలో టెండర్లు వేసి ఆలోచిస్తే స్వామి ఒక పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి బ్యారేజ్ కాదు, టెండర్లు కాదు, లేదంటే ఇంకేదో పెద్ద జాతీయ రహదారి వేసేటువంటి టెండర్లు కాదు, చిన్న బడ్జెట్ చిన్న టెండర్లే. మేడారం వరకు మాత్రమే చూసుకోవాలి. 150 కోట్లు 200 కోట్ల రూపాయలు అంతే బడ్జెట్, ఒక రాష్ట్ర బడ్జెట్తో కొంచెం. దీన్ని ఎందుకు కమిటీ వేసి ఆ కమిటీలో అందరు మంత్రుల్ని పెట్టి చేయలేకపోతున్నారు? ఇక్కడ ఎందుకు ఎవరికి వారు టెండర్లు ఇంకా పడక ముందే, టెండర్లు విలువక ముందే పని చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? అంటే కడుపు కొట్టుకో ఏదో అంటారు కదా సామెత, మేము కడుపు మార్చుకొని ఉంటే మా అప్పులన్నీ తీరిపోతాయని చెప్పేసి. అట్లాంటి పరిస్థితి లేదా? చిన్న చిన్న వాటిల్లో కూడా ఇంత అభ్యంతరాలు రావాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ఎందుకు కమిటీ వేసి కమిటీలో అందరూ సమన్వయంగా ముందుకెళ్ళలేకపోతున్నారు? భారీ ప్రాజెక్ట్ కూడా కాదు కదా. అంటే 1,00,000 కోట్లతో కొట్టినటువంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులోనే కేసీఆర్ రికార్డు స్థాయి సమయంలో 3-4 ఏళ్ల సమయంలో దాన్ని కిమ్మనకుండా పూర్తి చేసి ఒక రికార్డు నెలకొల్పారు. అలాంటి పెద్ద ప్రాజెక్టు కట్టాలంటే కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ సమయంలో అలాంటి ప్రాజెక్టు కట్టాలంటే దాదాపుగా 10-15 ఏళ్ల సమయం పడుతుంది అనేది కూడా అందరూ చెప్తున్నటువంటి విషయం. ఒకే తాటిపైన అధికార యంత్రాంగం, రాజకీయ యంత్రాంగం రెండు కలిసి కట్టుగా కోఆర్డినేషన్తో పనిచేస్తేనే పనులు పూర్తవుతాయి. మనం హైదరాబాద్లో చూస్తున్నాం, ముఖ్యమంత్రి ఒకటి అనుకుంటారు, అధికార యంత్రాంగం సహకరించదు, మరోవైపు పనులు ముందుకు పడవు. ఒకవైపు డిపార్ట్మెంట్ల అధికారులకు రాజకీయ నేతల మధ్య సఖ్యత ఉండదు, ఒకరిని ఒకరు నమ్మరు, నమ్మినా ఒకరి పైన వారికి సంబంధించినటువంటి పరోక్షంగా పెత్తనం చేసుకునే పరిస్థితుల్లో ఏది ముందుకు సాగని పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలల పైన సమయం అవుతున్నప్పుడు కూడా ఒక్కటంటే ఒక్క ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు వాళ్ళు ఇప్పటికీ కట్టినటువంటి పరిస్థితి లేదు. 2.5 లక్షల అప్పులు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన అప్పులు ఏం చేశారని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ ప్రశ్నిస్తుంది. ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారు. మరోవైపు పార్టీలో అంతర్గతంగా మంత్రులంతా కూడా ఎవరికి అందిన కాడికి వారు సంపాదించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ వారు చేస్తున్నటువంటి ఇలాంటి వ్యవహార శైలి కారణంగానే ప్రభుత్వం ప్రజల్లో పూర్తిగా పలచన అవుతుంది, ఇచ్చిన హామీలు అమలు చేయలేక చతికిల పడుతుందనే ఒక విమర్శ అయితే లేకపోలేదు. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బండా రామ్మోహన్ రావు గారు అట్లాగే కార్తిక్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. రామ్మోహన్ రావు గారి దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ కార్తిక్ గారు వినిపిస్తుందా? ఐ థింక్ కార్తిక్ గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ప్లీజ్. కార్తిక్ గారు వినిపిస్తుందా? ఐ థింక్ మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ప్లీజ్ చెక్ చేసుకోండి. రామ్మోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్.
శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. రామ్మోహన్ రావు ఏం నడుస్తుంది? ఎందుకు కేసీఆర్ నడిపించినటువంటి ఆఫ్ కోర్స్ ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు వేరియేషన్స్ ఉంటాయనుకోవాలి. ఇందాక నేను స్వామితో కూడా అదే ప్రశ్న అడిగినా. కర్ణాటకలో అదే పరిస్థితి ఉంది, తెలంగాణలో అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి కుర్చీ కోసం కాదు కానీ పంచాయతీ ఉన్న కుర్చీలలోనే ఒక కుర్చీకి ఇంకో కుర్చీకి పడినటువంటి పరిస్థితి, ఒకరి దాంట్లో ఇంకొకరు వేలు పెట్టి గొడవలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ సఖ్యత మిస్ అవుతుంది రామ్మోహన్ రావు గారు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చూస్తున్నట్టు శ్రీకాంత్ గారు, అంటే మునుపటి కూడా వాళ్ళు అన్నట్టు మునుపటి కూడా మాంతలేదు కదా. కేసీఆర్ గారు అప్పుడెప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఏవే జరుగుతున్నాయని చెప్పిన, కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం జరుగుతుందని చెప్పిండో అవన్నీ అక్షరాలలో నిజమవుతున్నాయి. ఒక్క ముఖ్యమంత్రుల మార్పు తప్ప. సంవత్సరానికి 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు వస్తారు, అది కాలేదు, అంతే తేడా. కానీ మీరు అన్న ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి కోసం పోటీ పడే వాళ్ళు కూడా అధిష్టాన వర్గానికి రోజువారీ మనకి ఏమంటారు, ఆయన మీద ఫిర్యాదు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దిన గంటలు ఊరేళ్ళ లాగానే ఉన్నది, కానీ బయటపడతలేదు. అందరూ నేను అర్హుని కాదు ముఖ్యమంత్రి కానీ జగ్గారెడ్డి నుంచి మొదలుకొని వచ్చే 10 ఏళ్ల తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతాను జగ్గారెడ్డి అంటాడు. అంటే ముఖ్యమంత్రి విషయంలో కూడా తేడా ఏం లేదు, అందరూ అదే అంటున్నారు. ఇక్కడికి వస్తే ఇప్పుడు ఏమంది అంటే నవ్వేటోని ముందర నడి బజార్లో జారిపడ్డట్టు, అంటే మునుపటి కూడా అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో అత్యుత్సాహం. పని అంటే అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట అంటే ఒక రకంగా బహిరంగంగా పంచాయతీ పెట్టుకుని కనపడుతున్నది. ఇందులో ప్రధానంగా అవినీతి ఉన్నదని నేను అంటున్నాను. యాక్చువల్ గా మొలుగు కానీ ఇవన్నీ కూడా చూస్తే మీకు చిల్లర దానికి కూడా మంత్రుల స్థాయి దాకా ఆశపడ్డారు. మీరు ఇంతకుముందు చెప్పారు, మంచి మాట. అంటే ఒక పెద్ద కాళేశ్వర ప్రాజెక్టు కాదు, అందులో కూడా అది ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా శ్రీకాంత్ గారు అక్కడనేమో ఎప్పుడు కూడా సెంట్రలైజేషన్ ఉంటుంది, అంతా కూడా కేంద్రీకృత అవినీతి ఉంటుంది. అందుకనే కదా కవిత ఆరోపణ చేసింది ఏంటి, 1000 కోట్ల రూపాయలు హరీష్ రావు దోపిడీ చేసిండని. నిజమే, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంతా కూడా ప్రాంతీయ పార్టీలో అవినీతి అంతా కేంద్రీకృతం అవుతుంటది. ఇక్కడ వికేంద్రీకరణ జరిగింది. ఏమైందంటే 10 ఏళ్ళు అధికారంలో దొరుకుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల దాకా పౌరంగా పార్టీని కాపాడిన వాళ్ళు ఉన్నారు, పార్టీ నుంచి బయటకు పోయిన వాళ్ళు, మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మధ్య పోటీ జరుగుతుంది. ఉదాహరణకు వరంగల్ జిల్లా తీసుకుంటే పార్టీ నుంచి బయటకు పోయిన మన కడియం శ్రీహరి నుంచి మొదలు పెడితే అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం వచ్చింది కదా. మొదటి నుంచి కూడా కొండా దంపతులు వివాదాస్పద వ్యక్తులు, పెద్ద ఎత్తున గూండాయిజం చేసిన వాళ్ళు. ఓ వర్మ అలాంటి సినిమా డైరెక్టర్ వాళ్ళ మీద సినిమా తీసిన వాడే కదా కొండా అని. అందుకని నేను ఏమంటానంటే ఇక్కడ రెండే ఉన్నాయి. ఒకటి ఇప్పుడు అవినీతి, చిల్లర దానిలో కూడా ఆ పథకాల్లో కూడా అవినీతి పాల్పడే క్రమం చూడటం. మొదలు 100 కోట్ల రూపాయలు కూడా మాకు తిండాలి మీకు తిండాలి అనే సమస్య వస్తున్నప్పుడు ఒక్క వరంగల్ జిల్లాలో లేదు. మనం చూసినాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 2 మంత్రుల సంగతి చూసినాం మనం. వీళ్ళు ఏం చేశారంటే అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద బహిరంగంగా అడ్డగోలుగా తిట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు అంటున్నా కదా. అంటే ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మైకులు ఆన్లో ఉన్నాయి చూసుకోవట్లేదు, లేదంటే ప్రజల్లో ఉన్నది చూసుకోవట్లేదు. కుంఫు కరాటాలు ఇవన్నీ పబ్లిక్ గానే జరుగుతున్నాయి. ఉద్యోగం కావాలని చెప్పేసి మైకాన్ లో ఉన్నప్పుడు శ్రీధర్ బాబును ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన ఉద్యోగం కావాలంటారు. సమంత విషయం మాట్లాడుతూ ఉంటారు. మైకులు ఆన్లో ఉన్న విషయం తెలియకుండానే ఇంకో మంత్రిని ఇంకో రకంగా దుర్భాషలు ఆడడం, సంబోధించడం, ఒక మినిమం అదొకటి మిస్ అవుతోంది అవేర్నెస్. శ్రీకాంత్ గారు, గతి లేని సంసారం చేయొచ్చు, శృతి లేని సంసారం చేయడం కష్టం. అందుకని మీకు శృతి లేని సంసారం ఇంకోటి ఆధిపత్య పోరు కూడా ఒకరి మీద ఒకరు కాపాడుతున్నాం. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో శ్రీనివాసరెడ్డి పెత్తనమైంది, పొంగిరెడ్డి పెత్తనమైంది అనే మాట నిజంగా అంటే మంత్రుల మధ్యన విభేదం దీనికి కనపడుతుంది. అహం ఒకటి, డబ్బులు ఒకటి, అవినీతి ఒకటి. ఆ లెక్కన ఉన్నంతలో మన సీతక్క గారు చాలా నయం అంటున్నాను నేను. సీతక్క గారు ఎక్కడ వివాదాస్పదం అవుతలేరు. కారు కూడా ఒక ఉద్యమం నుంచి వచ్చిన ఆమె, ఒక ప్రజల సమస్యలు తెచ్చిన ఆమె. అందుకని ఒక్కటే మాట చెప్తాను, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తనంతలు తాను ప్రజల్లో పలచనవుతుంది. ఈ బజార్న పడడం వల్ల ఐక్యంగా ఉండే పరిస్థితి లేకుండా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇదంతా ఒక రకంగా ప్రభావం చూపించదు. కానీ మొత్తం మీద ఒక మాట జరుగుతుంది. కాంగ్రెస్ లో ఒక మంచి గుణం కూడా ఉంది, ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ ఏకమవుతారు. మళ్ళీ అది కూడా ఉంటుంది. కనుక ఇప్పుడు పంచాయతీ పెట్టుకున్న ఎన్నికలు వచ్చే కల్లా అందరూ ఏకమవుతారు అనేది మంచి ఉదాహరణ. మన అధికారం రావడం కూడా అదే జరిగింది. ఎట్లయినా అధికారం రావాలనుకున్నారు, చేశారు. ఏదైనా సరే ఇది మంచిది కాదు. రైట్. కార్తిక్ గారు వినిపిస్తుందా? కార్తిక్ గారు వినిపిస్తుందా? సార్ గుడ్ ఆఫ్టర్నూన్. కార్తిక్ గారు, ఏం జరుగుతుంది? 2 సంవత్సరాలు అటో ఇటో బాగానే నెట్టుకొచ్చారు. బట్ ఒక ఐకానిక్ ప్రోగ్రామ్ ఇప్పటికీ ఐకానిక్ కనీసం ఒక కన్స్ట్రక్షన్ అట్లాంటివి ఏం లేదు. మేడారం విషయంలో, ఈ టెండర్ల విషయంలో ఈ మంత్రుల జోక్యాలు, ఒకరిపైన ఒకరు మాట్లాడుకోవడాలు, మంత్రుల మధ్య సఖ్యత ఒకటి మిస్ అవుతోంది, కోఆర్డినేషన్ మిస్ అవుతోంది. ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? సార్ అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నాయి అని ఇదంతా ఒక మీడియా సృష్టి తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్యలో కానీ శాసనసభ్యుల మధ్యలో కానీ
పార్టీ వర్గాల్లో కానీ ఎక్కడా కూడా ఎటువంటి విభేదాలు లేవు. విభేదాలు ఏదైనా ఒక లేనప్పుడు పని నాయన రాజేందర్ జరిగినప్పుడు, రెడ్డి మంచి మీడియా ముందుకు జరిగినప్పుడు ఎందుకు వస్తారు? పిసిసి క్రమశిక్షణ కమిటీ దగ్గరికి ఎందుకు ఏం వెళ్తారు? లేదు విభేదాలు సార్. లేనప్పుడు ఏంటంటే రాజగోపాల్ ఇప్పుడు రెడ్డి అక్కడ ఎందుకు ఒక వర్క్ మాట్లాడతారు? విభేదాలు లేనప్పుడు అనిరుద్ రెడ్డి ఎందుకు లేదు, అక్కడ మాట్లాడతారు? ఒక వర్క్ విభేదాలు జరుగుతుంది. లేనప్పుడు మేడారంకి పొన్నాలకు అట్లూరికి సంబంధించిన మధ్యలో జాతర విభేదాలు ఉంది. ఎందుకు వస్తాయి? ఆ జాతరకు సంబంధించి పనులు జరగాలి అన్నప్పుడు మంత్రుల మధ్య జరిగినటువంటి సంభాషణను కూడా విభేదాలుగా చూపించాలన్నటువంటి విషయాన్ని ఎందుకు మీడియా ఇంత అత్యుత్సాహం ఎందుకు చూపిస్తుందో నాకు అర్థం కాలేదు. కేవలము మొన్న కూడా చెప్పిన ఏమీ లేదు సార్, నేనే చెప్పిన ఇదే వేదిక పైన చెప్పిన, తెల్లారేసరికి ఇదంతా కూడా ఏమీ ఉండదు, ఒక రాత్రి కూర్చొని ఏం జరిగిందని మాట్లాడేసరికి ఈ సమస్య సమిసిపోతుంది, రేపు పొద్దున్న తెల్లారేసరికి ఏం సమస్య ఉండదు సార్ అని నేనే చెప్పిన. ఇదే చెప్పారు, అది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏది కూడా మాట్లాడతారు. ఏకఛత్రాధిపత్యంగా ఉండదు, ఏది కూడా ఏకఛత్రాధిపత్యంగా ఉండదు. ఖచ్చితంగా డిస్కషన్ జరుగుతుంది. జరిగిన డిస్కషన్ ని కూడా విభేదాలుగా మనం చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదైనా సరే ఒక్కరి చేతి పని ఎప్పుడు జరగదు, ఇది అంతా కూడా సమిష్టిగా జరుగుతుంది. సమిష్టిగా కేబినెట్ నిర్ణయం ఉంటుంది, ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. గతంలో లాగా మంత్రులు ఎవరికి వాళ్ళు చేసుకోవడము, లేకపోతే కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పిన మాటనే ఫైనల్ గా వేదంగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా అట్లా ఉండదు. ఏదైనా సరే ఒక డిస్కషన్ జరుగుతుంది, భేదాభిప్రాయాలు డెఫినెట్ గా ఉంటాయి. ఈ భేదాభిప్రాయాల నుంచే ఏకాభిప్రాయం అనేది ఒకటి వస్తుంది. అదే ఎండ్ రిజల్ట్ గా కార్యాచరణకు ప్రక్రియ జరగడానికి కారణమవుతుంది. కాబట్టి ఏ నియోజకవర్గంలో ఏ శాసనసభ్యులు మాట్లాడినా, ఏ మంత్రులు మాట్లాడినా దాన్ని కేవలము మనం ఒక సంభాషణగా మాత్రమే చూడాలి తప్ప ఎక్కడ కూడా విభేదాలు లేకపోతే మరోటిగా చూడొద్దు అన్నది విజ్ఞప్తి. రైట్, ఎనీవే చూద్దాం. థ్యాంక్ యూ కార్తిక్ గారు, రామ్మోహన్ రావు గారు. సో అఫ్కోర్స్ విభేదాలు సర్వసాధారణం, బట్ వరుస విభేదాలే వార్తలకు ఎక్కాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. సో మేడారం విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టెండర్లు పిలవక ముందే తన వర్గీయులతోటి తన జేసీబీలతోటి పనులు చేపిస్తుంటున్నారు. సో మా నియోజకవర్గం, మా జిల్లాలో పొంగులేటి పెత్తనం ఏంటి అన్నటువంటి వాదన వరంగల్ జిల్లా నుంచి కొండ సురేఖ నుంచి వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇదే విషయం అయితే కనుక అంటే సీతక్కకు సంబంధించినటువంటి నియోజకవర్గం మేడారం కూడా ఆ నియోజకవర్గం కిందికి వస్తూ ఉంటుంది, సీతక్క జిల్లా కిందికి వస్తూ ఉంటుంది, ములుగు జిల్లా. సో అక్కడ సీతక్క ఇన్వాల్వ్మెంట్ తోటి పనులు నడుస్తున్నాయి అన్నది ఒక వాదన అయితే, దేవాదాయ శాఖ పరిధిలో ఉంటుంది కదా, నాకు తెలియకుండా ఎట్లా పనులు చేస్తారన్నటువంటి ఉద్దేశంతో కొంత విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో వరంగల్ జిల్లాలో. సో వరుస విభేదాలు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వస్తున్నాయి. సో దీనికి ముగింపు ఎక్కడ ఉంటుంది? ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయింది. సో భవిష్యత్తులో ఇంకెట్లా ఉండబోతుంది? కరీంనగర్లో అదే పరిస్థితి, వరంగల్లో అదే పరిస్థితి, అటు మహబూబ్ నగర్లో అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి, నల్గొండలో అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. సో జిల్లాకు ఒక్కొక్క ఎపిసోడ్ నడుస్తుంది. దీన్ని ఎట్లా కోఆర్డినేట్ చేసి ఎట్లా ఒక లైన్లో తీసుకుంటున్నారు అన్నది ఒక పాయింట్. ఇటు పార్టీని కాపాడుకోవాలి, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, తో పాటు రేపు మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళబోతున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకోటి ఎడతెగని ఎపిసోడ్ లాగా అది నడుస్తూనే ఉంది. సో ఎట్లా ప్రభుత్వం ముందుకెళ్తుంది, ఎట్లా బయటపడబోతుంది? 2.5 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.